వెల్కమ్ టు వీటు న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోషనంది సేవ, స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం. శ్రీకాళహస్తిలో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ. దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఏర్పేటలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు టీడీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ. రేపు ఎల్లుండి నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు నారాయణ, సవిత, ఇతర ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకొని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం, భక్తుల శివనామస్మరణ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయంలో స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ప్రాకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు విరించి మంత్రపుష్ప నివేదన, అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా ఇంకా. శ్రీకాళహస్తిలోని వివేకానంద పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గారు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని వివేకానంద పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలపై నూతనంగా రూపొందించిన పాటను బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునే విధంగా శ్రీకాళహస్తిలోని నగరి వీధి నందు ఉన్న హెల్పింగ్ స్వచ్ఛంద సంస్థ నందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇంత
ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ బాషాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు అందరికీ అనుమతి ఇవ్వాలని, 10 మంది దాతల సహాయంతో ఈ హెల్పింగ్ సంస్థ మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలంటూ ఆకాంక్షించారు. తన వంతు ఆర్థిక సాయంగా ₹1,00,000 అందజేస్తానని దాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయమని కోరారు. ఈ సంస్థ అభివృద్ధి చెంది పలువురికి సేవా కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని కోరారు. సంస్థకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ సంస్థ ద్వారా చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ సేవను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునీర్ బాషా కుటుంబ సభ్యులు గరికపాటి రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. కంటికి తెలియదు చూపున్నని, పెదవికి తెలియదు మాటున్నని, మనసుకి తెలియదు కన్నీళ్ళున్నని. సమాజానికి ఏదో సేవ చేయాలి, సమాజానికి ఏదో చేయాలి చెప్పే ఆలోచనలు నాతో పాటు పెద్దలతో వచ్చినాయి. కానీ సమాజానికి ఎలాంటి సేవ చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను పెద్ద చదువుకోలేదు, పెద్ద జాబ్స్ లేవు, అయినా సమాజానికి సేవ చేయాలి ఇలా ఆలోచిస్తా ఉంటే అని ఆలోచించాను. అది ఎలాంటి వాళ్ళు చేయాలని ఆలోచిస్తే నాకు తెలిసి చెప్పేటప్పుడు ఏంటంటే సమాజంలో నెల కార్యక్రమానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ కొన్ని సంస్థలు మీరు ఉన్నారంటే మీకు దైవం సమకూర్చాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఎంతో పట్టుకొని మేడం ఆలోచన కల్పించాలని అనిపిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి సంస్థకు వచ్చిన మన తల్లి గారు ప్రణామ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాధపడవచ్చు. వచ్చారనే చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతమంది అండి స్ట్రెంత్? 1000+. మై గాడ్, వెరీ గుడ్. అంటే ఇంతమంది నమ్మకంగా ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యి ఇంత పేరు తెస్తున్నారంటే జితేంద్ర గారు నేను ఎప్పటికీ అభినందించాలా. చూసుకుంటున్నారు ఆయన స్టూడెంట్స్ కూడా, ఆ టీచర్స్ కూడా అందరూ ఇంత బాగా చెప్తుంటేనే కదా వీళ్ళు ఇంత ఆనందంగా ఉంటారు. అదిగా హాలిడే రోజు రావడం అంటే చాలా అనుకోవాలి వాళ్ళని కూడా. అంటే స్కూల్ మీద ఎంత అభిమానం ఉంది, చదువు మీద ఎంత అభిమానం ఉందని. ఇకపోతే ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడ పెట్టడం గొప్పగా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆలోచన పిల్లలకి కూడా. ఏంటి చేస్తున్నారు పెద్దలు, ఏం సహాయం చేస్తున్నారు అనేది చాలా మంది పిల్లలకి తెలియకపోవచ్చు. ఇప్పుడు 9th 10th వచ్చారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది. ఏంటి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఏంటి మన స్కూల్లో పెట్టింది దేనికి అనేది. ఈరోజు మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉండేది మీరు కూడా చూడండి. అందరూ మీకు తెలుస్తుంది ఎట్లా ఏంటి చేస్తున్నారు వీళ్ళు అని. మనం నిద్రలేస్తే గబగబా ఏదో ఒకటి చూసుకుంటాం. దారిలో ఎవరైనా కనపడినా కూడా మనం కళ్ళెత్తి చూడం.
అది మానవ సహజంగా ఉండేదే. కానీ మునీర్ అనే అతను ఎంత ఆలోచనలో డీప్గా ఆలోచించి ఏం చేద్దాం వాళ్ళకి అనే ఆలోచనలో పోయాడు కాబట్టి ఈరోజు 36 మందిని ఆయన నిజంగా బిడ్డల మాదిరి సాకుతున్నాడు. సుందమ్మ మేడం గారికి మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున మా స్కూల్ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడంని ఎప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఆమె రాను అని చెప్పరు, తప్పకుండా వస్తాం మునీర్ అంటారు. ఆ మాట వినగానే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే అది ఏ విధంగా చెప్పాలో కూడా నాకు మాటలు రావటం లేదు, తెలియటం లేదు. ఎందుకంటే మేము మా తల్లిని మా అమ్మగారిని ఎంత మేము గౌరవిస్తామో, ఎంత భయం భక్తి ఉందో సేమ్ అంతే మా మేడం బృందమ్మ గారిని కూడా మేమంతే గౌరవిస్తున్నాము. భయము భక్తి మాకు ఆమె చూస్తే, అంటే మా తల్లి గారితో సమానంగా మేము కూడా చూస్తున్నాము. మరి మా ఎమ్మెల్యే బొజ్జీల సుధీరెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ కాళహస్తి పట్టణంలో మొట్టమొదటిగా జరిగిందంటే అందరూ శాంతిగా ఉన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ సంతోషిస్తున్నారు. కాళహస్తి పట్టణం కూడా ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజు అసలు మాట్లాడడానికి నాకు నోరు కూడా రావట్లేదు, ఎందుకంటే మేడం గారి మాట్లాడితే నాకు అసలు మాటలు కూడా రావటం లేదు. ఈ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం ఏమిటంటే మన జితేంద్ర సార్ గారు ఆయన మా కస్టమర్లు మాట్లాడుకుంటా తింటా ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు సరిగా లేదంటే ఏం చెప్తుంటారంటే వీడిని తీసుకుపోయి వివేకానంద స్కూల్లో జితేంద్ర సార్ దగ్గర వదిలితే ఇతనికి ఆ వంతర కూడా వాడిని నిలబెట్టేస్తారని చెప్తే ఆ మహనీయుడిని మర్చిపోకుండా కొంత వందల మంది వేల మంది వివేకానంద చూస్తుంటే అది ఆ క్రికెట్ అంతా ఆ సార్కి తగ్గుతుంది. వివేకానంద గురించి గొప్పతనం చెప్పాలంటే ఒక 2 మాటలు చెప్తాను నేను. ఒకసారి వివేకానంద గారిని ఒక విదేశీ వినిత అడిగితే ఏమంటే వివేకానంద గారు చాలా దృఢంగా బలంగా అంటే నిజాయితీగా మంచి ఆశయాలతో ఉన్నారు, దేశభక్తి కలిగి ఉన్నారు, మీలాంటి ఒక బిడ్డ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఒక విదేశీ వనిత అడిగింది. దానికి ఆయన ఏం సమాధానం చెప్పింటారు మీరు ఎవరైనా చెప్పండి? ఏం సమాధానం చెప్పారంటే, అమ్మా నీకు నాలాంటి బిడ్డ కావాలంటే నేనే నీ బిడ్డగా స్వీకరించమ్మా, నేనే నీ బిడ్డ ఉంటానమ్మా, ఈ రోజుకే నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డ అన్నాడు. అంతటి మహోన్నత వ్యక్తి పేరు పెట్టుకున్న ఈ జితేంద్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 300 రూపాయలు ఇంతమంది ప్రతి ఒక్కరూ కలెక్ట్ చేసి మీ హెడ్ మాస్టర్ గారికి జితేంద్ర గారికి ఇచ్చారనుకోండి, ఆయన ఏర్పేడు మండల కేంద్రంలో ఆటో సోదరులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. వాహన మిత్ర పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సోదరులందరికీ 15,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం ప్రకటించడంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆటో సోదరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్ ఆటో సోదరులందరికీ శుభవార్త అందించారని పేర్కొన్నారు. జగన్ హయాంలో ఆటో సోదరులు, క్యాబ్ సోదరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతో వాహన ఖర్చులకే వచ్చిన సంపాదన నాడు సరిపోయేదని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పిఎస్సిఎస్ అధ్యక్షులు కందాటి మహేష్ రెడ్డి, ఏర్పేడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మునయ్య, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, ఆటో వాళ్ళకి సహకరించిన చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం. జై చంద్రబాబు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఆటో వాళ్ళకి 15,000 రూపాయల అకౌంట్ లో జమ చేసిన చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటో బాగా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను హీరో సుమన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికే అనంతరం బాబా దర్శన ఏర్పాట్లు భారీగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను హీరో సుమన్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్గా మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ తను చాలా ఏళ్ల నుంచి శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసిన హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను దర్శించుకుంటున్నానని, ఈ బాబా దేవల్ల తనకు అంతా మంచి జరుగుతుందని, మత సామరస్యానికి దర్గా ప్రతీకని తెలియజేశారు. రేపు ఉదయం తాను శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటానని పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి చెన్నైలో ముస్లిం సోదరులతో కలిసి పెరిగానని, అందువల్ల తనకు దర్గాలన్నా మసీద్లన్నా ఇష్టమని, తాను చిన్నప్పటి నుంచి దర్గాలను, చర్చిలను, ఆలయాలను దర్శించుకుంటూ ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండేవాడినని, కులమతాల కన్నా స్నేహానికే తాను అధిక ప్రాధాన్యత ఇచ్చానని, మొదటి ప్రాధాన్యత మరి స్నేహానికే ఇవ్వాలని చిన్నప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి తిరిగేవాడినని పేర్కొన్నారు. సినీ ఫీల్డ్లో 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సినీ రంగంలో ఉన్న నటీనటులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ నాగేశ్వరరావు, దినేష్ కుమార్, రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. సో నేను యాక్టర్ సుమన్ ఈరోజు కాళహస్తికి వచ్చున్నాను. అయితే రేపు ఉదయం కాళహస్తిలో పూజ ఉంది. సో కాళహస్తికి ఎప్పుడు వచ్చినా అంటే దర్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం ఎప్పుడు నాకు ఆనవాయితీ. ఎప్పటి నుంచో మా మిత్రులందరూ నాకు పరిచయం అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెంటిమెంట్గా నేను ఒకసారి పూలు సమాధి మీద వేసినప్పుడు అది ఫోటో తీసినప్పుడు అల్లా అనేది ఒక అక్షరం దాంట్లో కనిపించింది అని చెప్పి వాళ్ళు చెప్పారు, నాకు ఫోటో పెట్టారు. అప్పటి నుంచే నాకు కూడా ఏంటంటే నేను అనుకోలేదు, కానీ అలాగే పూలు విసిరినప్పుడు అలా వచ్చింది. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎప్పుడు వీళ్ళు ఫోన్ టచ్లో ఉన్నారు. ప్రతి జుమ్మాకి మెసేజ్లు ఆ విధంగా వెళ్తుంటాం. కానీ నాకు రెగ్యులర్గా రాలేకపోయాం. 14 ఇయర్స్ నుంచి మనకి
ఉంటున్నారు. సో నాకేంటంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. సో చెన్నైలో మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉండేవారు. జీనార్ట్ టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్. అప్పట్లో దిలీప్ కుమార్ సాబ్ అంతా వాళ్ళు సూట్ కుట్టేవారు. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు లేరు, నేనే అబ్బాయి వాళ్ళకి. సో మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్. టూర్ వెళ్ళినప్పుడంతా వాళ్ళే నన్ను భోజనాలు అవన్నీ వాళ్ళు నాకు పెట్టారు. వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మాయిలకి డెకరేషన్ అంటే డ్రెస్ వేసిన తర్వాత అబ్బాయిలు అంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ శర్వాణి అవన్నీ కుట్టేసి జరీ పూలు అవన్నీ చేసి టోపీ పెట్టి అన్ని ఫోటోలు తీసేవారు. అంటే అట్లా నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. స్కూల్ కూడా అట్లాగే నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్. కాలేజీకి వచ్చాం. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకేంటంటే అందరూ, ఎందుకంటే నేను హిందూ అయినప్పటికీ చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు, ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర అవడంతో నాకు రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది. వాళ్ళ రిలీజియన్ ఇస్లాం అయినా, నా రిలీజియన్ హిందూ అయినా, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా అదంతా మేము ఇంట్లోనే పెట్టేస్తాం. వాళ్ళ రిలీజియన్ నేను గౌరవిస్తాం, వాళ్ళకి మర్యాద ఇస్తాం. ప్రతి ఏదైతే ఒక పుణ్యక్షేత్రం ఉందో అది ఏదైనా ఉండొచ్చు, శక్తి ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, దువా చేస్తారు. సో అడుగు పెట్టడం, కాసేపు ఉండడం అంటే పురాతన ఇదే అయితే నాకు మర్యాద గౌరవం ఎక్కువ. సో అట్లా నాకేంటంటే ఎక్కడ వెళ్ళినా ఒక గుడికి కానీ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఏదైనా చర్చ్ కానీ మసీదు కానీ ఏదైనా ఉంటే నేను వెళ్తాను. అక్కడ అభిమానులు ఉన్నారు మాకు. ప్రముఖ సినీ నటుడు సుమన్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి అభిషేకం, రాహుకేతు పూజ, అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ రవి, సినీ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎస్డికే నగర్ నాగాలమ్మ వీధిలో శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు బాలశెట్టి నరసింహులు, వేలు, అమర్నాథ్, చిరంజీవి, రజనీ కుమార్, మాధవ, వెంకటేష్, రామణయ్య, మోహన్ కుమార్, బాల, చిరంజీవి, భాస్కర్ మరియు భక్తులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూడు ముందుగా కుంభం వేస్తారు.
करी भेदन करे विधान नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो दधातु श्रवणाय महाराजाय नमः रमेश्वर स्वामनुग्रह फलप्रसाद सिद्धिरस्तु तथा फलापुष्पाय फलं समर्पयामि फलापुष्पाय संश्वनिः बृहस्पति प्रसूतास्थानं चन्द्रहसः बृहस्पति प्रसूतास्थानं चन्द्रहसः परमेश्वरस्य कलिष्टानि विदाभ्यो नमो नमः फलं मनोर्भवलं स्थापयामि हरिः ओम नमः शिवाय नमो नमः मूर्धो शिवः सर्वरेण्यं भर्गो प्रसादसिद्धिरस्ति हिरण्यपात्रं मधव्योसान्दे कदा ब्रह्मणोपहरति एकदेव यजमानायस्तेजो दधाति साम्राज्यं च परमेश्वरः मङ्गलहारं समर्पयामि राजनानन्तरे शुद्धाग्निं समर्पयामि महागणपतिस्वामिने नमो नमः सम्पूर्ण अनुग्रहबलप्रसादसिद्धिरस्ति गणेश महाराज की जय गणेश महाराज की जय हर नमः पार्वती। ఈ నెల 7వ తేదీన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీస్ గెస్ట్ హౌస్ నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 7న చంద్రగిరి మండలం నారావారిపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు పోలీస్ గెస్ట్ హౌస్ నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెల 7వ తేదీన మంగళవారం రానున్నారని, ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుని అనంతరం రోడ్ మార్గాన నారావారిపల్లికి వెళ్లనున్నారని తెలిపారు. వైద్యారోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్, అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్, నారావారిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ పార్థసారథి, సినీ నటి గౌరీప్రియాలు ఉన్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు వీరికి స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లాలో అల్లుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అత్త అడ్డొచ్చిందని ఏకంగా కూతురుపైనే దాడి చేసిన దుర్ఘటన చోటు చేసుకుంది. అల్లుడిని పెళ్లి చేసుకుంటుండగా కూతురు అడ్డు రావడంతో ఆమెను రోకులి బండతో కొట్టి చంపేందుకు ప్రయత్నించింది సొంత తల్లి. తిరుపతి కేవీబీపురం మండలంలో ఈ దుర్ఘటన వెలుగు చూసింది. 18 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక గాఢంగా ప్రేమించుకున్నారు. 5 నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో తన కూతురుతో కలిసి ఉంటుంది ఆ తల్లి. ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. శుక్రవారం రాత్రి భార్య ఎదుట అల్లుడితో అత్త తాళి కట్టించుకుంటుండగా కూతురు ఆపింది. దీంతో ఆగ్రహించిన ఆమె కూతురుపై దాడికి తెగబడింది.
రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు ఆమెను కాపాడి హాస్పిటల్కి తరలించారు. అత్త అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నా పేరు దీపిక, నా కస్తూర్ పర్వ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగిన నిన్నేసి కొట్టినాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకనే కొట్టినాడు. మా ఇంట్లో ఒకటే కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసింది కాబట్టి అడిగినానని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు కొట్టినావు అంటే మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని కొట్టినాను. మా వదిన ఇప్పుడు చేయిపోయింది. మా వదిన కూడా కొట్టినాడు. పుత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు వచ్చే వాళ్ళు కొట్టేసినారు. పోలీస్ స్టేషన్ మా అమ్మ అడ్రాలా సార్, గుమ్మంచి వస్తాను. నా పేరు బంగారే సార్. ఆ అబ్బాయి పేరు చరణ్, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, బాగా చూసుకుంటారు ఇది అనేసి. ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు చేయిరిపేటగా. ఆమె నిన్న ఏసాపురం పోయేసి నైట్ 8 గంటలకు వచ్చింది సార్ ఇంటికి. ఇక్కడే ఉంది సార్ కాళహస్తిలో. 72 దెబ్బలు కొట్టే సార్ నేను కూడా. తాగేస్తున్నాడు. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డూ కేసు దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుమల సిట్ కార్యాలయానికి వచ్చింది. నిందితులతో పాటు సాక్షులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ పిఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డైరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరుకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డైరీ సిబ్బందిని మొదట ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. బులెటిన్ ముగించే ముందు వీటి న్యూస్ లో హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోషనంది సేవ, స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం. శ్రీకాళహస్తిలో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ. దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఏర్పేటలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు, టీడీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ. రేపు ఎల్లుండి నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు నారాయణ, సవిత, ఇతర ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి వీటూ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వీటూ న్యూస్.